వంటంటే సులువే సోదరా, అది నీవు చెయ్యగలవురా. ఇలా ట్రై చేసి చూడరా, ఖచ్చితంగా నచ్చుతుందిరా. చేస్తుంటే ఈజీగుంటది, తింటుంటే టేస్టుగుంటది. మనసేమో మస్తుగుంటది, తిన్నావో కడుపు నిండుకుంటది. యా 2 ఎగ్స్ తీసుకో, ఎలోని సపరేటు చేసుకో. వైటుదంతా మిక్స్ చేసుకో, ఎలో కూడా వేసి బాగా కలుపుకో. కలుపుకున్న ఎగ్గులోన ఆనియన్, ఉప్పు, కారం వేసుకో. స్టవ్ ఆన్ చెయ్యరా, ప్యాను పెట్టి ఆయిల్ వెయ్యరా. అందులో ఆమ్లెట్ వేసి బాగా ఉడకనివ్వరా. ఆమ్లెట్ అటు ఇటు తిప్పి చూడరా. అది తీసి చిన్నగా కట్ చేసి పెట్టుకో. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకో. కడాయిలోన ఆయిల్ వేసుకో. హీటైన నూనెలోన 3 ఆనియన్స్ కట్ చేసి వేసుకో. ఉప్పు వేసి బాగా ఉడకనివ్వరా. అల్లం, వెల్లుల్లి, జీర, ఆవం, మిర్చి వేసుకో. కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపనివ్వరా. అందులో వాటర్ వేయరా. ధనియాల పొడి వేసి ఉడకనివ్వరా. ఆమ్లెట్ కట్ చేసిన ముక్కలన్నీ వేసి బాగా ఉడకనివ్వరా. చివరగా కొత్తిమీర వేసుకో. టేస్ట్ చేసి చూడరా.